పవర్ మల్లాది గోపాలకృష్ణ, సంగీతం సాయి తేజ, గీత రచన లక్కరాజు విజయ్ కుమార్, నేపథ్య గానం భాగి శివశంకర శాస్త్రి, భావి కృష్ణమూర్తి, రంగాలంకరణ లైటింగ్ సురభి సంతోష్. నాటకం ఆర్య చాణక్య. पुष्पवान् प्रजावान् वसुमान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति. వేదం ఇంత చక్కగా ఉచ్చరిస్తున్నావు. నీ గురువు గారు ఎవరు? వారి నామధేయం ఏమి? అయ్యా, ఆవును కట్టేయడానికి వెళ్ళినట్టున్నాడు గురుదేవ. అయ్యా తమరెవరు? ఆయన మా గురుదేవుడు, తక్షశిలా విశ్వవిద్యాలయానికి అధిపతి. ఆయన నామధేయము సుమంతు. నేను ఆ శిష్యుడు వినయుడను. బాబా బాబా, ఇటుగా ఇటుగా ఆవేదన వచ్చింది బాబు. ఆవు, మీరు ఆగండి. ఆవుతో నీకేం పని? ఆవు నాదండి. నా కటిక దుకాణం నుంచి పరిగెత్తుకొచ్చింది బాబు. అంటే ఆవును చంపుతావా? లేకపోతే పూజ చేస్తారేంటి బాబు? ఆవును చంపి మాంసం అమ్మి పొట్ట నింపుకోవడం నా వృత్తి బాబు. ఎటే పేరు వెళ్ళించా బాబు, వచ్చి చూసారా మీరు బాబు? హరి హరి, ఆవుని చంపడం పాపం నీకు తెలీదా? ఓ పాపం పుణ్యం నాకేం తెలుసు బాబు. అయినా ఇక బతకాలి కదా బాబు. చెప్పండి, నిజంగా మీరు ఆవు చూసారా? ఎటే వెళ్ళింది బాబు, చెప్పండి బాబు. ఆవు ఆవు అటు అటు వెళ్ళిందా ఆవు? అటే వెళ్ళిందా? ఇటే పరిగెత్తిందండి. ఏం బాబు, వేదం నేర్చుకుంటున్నావు? సత్యం వద అనే సూత్రం వేదానికి మూలధరం. అసత్యం ఆడటం తప్పు కదూ? తప్పేనండి, తప్పని నాకు కూడా తెలుసు. సత్యం చెబితే ఏం జరిగేది? ఆ ఆవుని అతను తోలుకుపోయేవాడు కదా. ఓహో, ఆ తర్వాత ఏం జరిగేది? ఏం జరిగేది? వజ్రశాలలో ఆవుని ఆపేశారే. చెప్పండి, నేను సత్యం చెప్పడం చేత ఆ ఆవుని చంపించడం కంటే అసత్యం చెప్పి ఆ ఆవు ప్రాణం కాపాడడం ధర్మం కాదా? ఇటువంటి సమయంలో సత్యం వద అనే ధర్మాన్ని విసర్జించినా తప్పులేదు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. గో సంరక్షణ వేద ధర్మం. ఆ ధర్మాన్నే ఆచరించాను. బేష్, నీ తర్కం పరిశీలించదగింది. ఇంతకీ మీ గురుదేవులు ఎవరయ్యా? ఇంకా మా గురుదేవులు ఎవరో మీకు అర్థం కాలేదా? చాణక్యుల వారే మా గురుదేవులు. ఓహో, చాణక్యుల వారే మీ గురుదేవులా? మేము వారిని కలవటానికే వచ్చాం. వారిని మాకు పరిచయం చేయగలవా? అవశ్యం, ఉండండి. కత్తుల శబ్దం ఏమిటి? బ్రాహ్మణ విద్యార్థులు వేదం కదా నేర్చుకోవాల్సింది. ఆ కత్తి యుద్ధాలు ఏమిటి? గురుదేవా చూసిద్రా?
ఆ మైదాన ప్రాంతంలో ఇసుక వేసి గోదా ఏర్పాటు చేసి దాదాపు 25 మంది బ్రాహ్మణ విద్యార్థులు కత్తి విద్యను అభ్యసిస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఒక్కొక్క గురుకులానికి ఒక్కొక్క అధిపతి అయి వారి దగ్గరకు వచ్చే క్షత్రియ విద్యార్థులకి అద్భుతంగా అస్త్ర విద్య నేర్పిస్తారు కాబట్టి. శంకర, యుద్ధ విద్యాపండి. నాన్న, మంచి తీర్థం తీసుకురా. శ్రీ గురుభ్యో నమః. మీరు ఎంతో దూరం నుండి అలసిపోయి వచ్చినట్టున్నారు. ఎంతో దూరం అంటున్నారు. మాది ఎంత దూరం అని మీ అభిప్రాయం? మీరు ధరించిన దుస్తులు, మీ తలపాగాను గమనించిన మగధ రాజ్యవాసులు అనిపిస్తుంది. మీ ముఖాల విందము జ్ఞానముతో వెలిగిపోతున్నది కనుక తమరు తప్పక తక్షశిల వాసులేనని. నా పేరు ధర్మానంద్. నేను తక్షశిలా విశ్వవిద్యాలయానికి సర్వాధికారి. నమో నమః. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. కాశ్యప వశిష్ఠ విశ్వామిత్ర త్రయాశ్రేయ ప్రవరాన్విత కొటల మహర్షుల గోత్రోద్భవస్య ఆపస్తంభ సూత్ర యదుశాఖాధ్యాయీ చాణక్య శర్మ నామధేయ అహంభో అభివాదయే. నేటి మీ రాక మాకెంతో సుదినం. సాక్షాత్తు శారదామాతయే మా ఆశ్రమానికి విచ్చేసినంత సంతోషంగా ఉంది మహాస్వామి. ఆశీనులు కండి. ఆయుష్మాన్ శారదా కటాక్ష ప్రాప్తి. మా తండ్రి గారు జీవించినంత కాలం తమరి గురించి, తక్షశిల విశ్వవిద్యాలయం గురించే ప్రస్తావించేవారు. నేడు తమ దర్శన భాగ్యం కలిగింది. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. నువ్వు కాదు నాయన, పిన్న వయసులోనే అద్భుత ప్రజ్ఞ కనపరిచిన మిమ్మల్ని దర్శించి ఇవే ధన్యులమయ్యా. అయ్యయ్యో, ఎంత మాట స్వామి. తమరి ప్రశంసలతో నన్ను అనవసరంగా ఆధిక్యుని చేయకండి. మీ వంటి జ్ఞానవేత్తల ముందు నేనెంత, నా పాండిత్యమైపాది. ఒకరు జ్ఞాని, మరొకరు మహాజ్ఞాని. ఇరువురు జ్ఞానుల మధ్య ఈ అజ్ఞాని నామధేయం వినేశం. మీరు వస్తున్నారని గూఢచారుల ద్వారా నేను ముందుగానే తెలుసుకున్నాను. గూఢచారుత్వం, పాప పంకిలమైన వేదాధ్యాయంతో ధరించవలసిన బ్రాహ్మణ సంతతికి గూఢచారుత్వం నేర్పుతున్నావు చాణక్య. కుట్రలు, కుతంత్రాలు, మంత్రాంగాలు, హింస, విధ్వంసాలకు ఆలవాలమైనది రాజకీయం. ఆ రాజనీతికి వెన్నంటే ఉండే నీడ వంటిది గూఢచారుత్వం. చాణక్య, పాప పంకిలమైన అటువంటి నికృష్ట కీడ నీకు అవసరమా? ధర్మశాస్త్రాలను రచించిన వాడు బ్రాహ్మణుడు, వాటిని అధ్యయనం చేస్తున్నవాడు బ్రాహ్మణుడే. అలాంటప్పుడు తాను నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పే బోధకుడు అనుభవపూర్వకంగా ఆచరించకపోతే ఆ శాస్త్రం మీద విశ్వాసం ఎలా కుదురుతుంది మహాస్వామి? అంటే కత్తి తెగుతుందని తెలిసి కూడా దానితో గొంతు కోసుకోవాలి. భాషాల ప్రభావం అనుభవపూర్వకంగా నిరూపించడానికి ఆ విషయాన్ని త్రాగాలి. రాజనీతి, మంత్రాంగాలను ఆచరించి చూపించాలి. ధర్మం పేరిట కౌటిల్యాన్ని ప్రదర్శించడం తగున. చాణక్య, ఇంతకు పూర్వం ఇలా నేర్పిన ఒక్క గురువు పేరు చెప్పగలవా? వినయ, నీవేమైనా జ్ఞాపకం చేసుకుని చెప్పగలవా? 14 భువనాలను కుటిలత్వాన్ని ఆశ్రయించిన బ్రాహ్మణుడు లేడని నా అభిప్రాయం. వినయ, 14 భువనాలలో ఒక్కటైన పాతాళానికి ప్రభువెవరు? ఇంకెవరు? బలి చక్రవర్తి. ఆ బలిని పాతాళానికి తొక్కినవాడెవరు? వామనుడు. వామనుణ్ణి పాతాళానికి తొక్కటానికి అనుసరించిన విధానం ఏమిటి? అది చెప్పు వినయ.
బలిని పాతాళానికి తొక్కడానికి వామనుడు అనుసరించిన విధానం ఏమిటి? గురుదేవా, కౌటిల్యమే కదా? అవును, కౌటిల్యమే. సత్యం బోధపడిందా వినయ? కౌటిల్యం, కౌటిల్యం. ధర్మ సంస్థాపనార్థం 3 అడుగుల నేల పేరిట కౌటిల్యాన్ని ప్రదర్శించిన వాడెవరు? వామనుడు. వామనుడు అవతార పురుషుడు. కేవలం బలిని దండించటానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు. మానవ మాతృడికి అవతార పురుషుడికి లెక్క పెట్టడం ధర్మమా? ధర్మాలను ఏర్పరిచిన వాడు తాను విధించిన ధర్మానికి హాని జరిగినప్పుడు తానే వామనుడై కౌటిల్యాన్ని ప్రదర్శించాడు. అంతిమ ఫలితం ధర్మ సంస్థాపన అయినప్పుడు తాను అనుసరించే విధానం కుటిలమైన కాపట్యమైన తప్పులేదని ఆ భగవంతుడే నిరూపించాడు. నేను అదే మార్గాన్ని అనుసరిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షిత అని మనస్ఫూర్తిగా విశ్వసించి నా శిష్యులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నాను మహాస్వామి. బల బల చాణక్య బల. వాదంలో నీకు నీవే సాటి. నీ ప్రతిభ అడవి కాచకు వెళ్ళేలా ఈ అగ్రహారానికి పరిమితం కారాదు. భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చాణక్య? అర్థశాస్త్రాన్ని రచించాలనుకుంటున్నా స్వామి. మీ కోరిక నెరవేరాలంటే మీరు తక్షశిలా విశ్వవిద్యాలయంకి రండి. మీ ఆహ్వానం మన్నించదగినదే కానీ ఇతట నా గురుకుల పాఠశాల. మరి ఒక ఆచారాన్ని అప్పగించండి. ఈ అర్థశాస్త్ర రచనకు కావలసిన ప్రామాణిక గ్రంథాలు మా విద్యాపీఠ కేంద్ర గ్రంథాగారంలో ఉన్నాయి. వాటిని మీరు అధ్యయనం చేసుకుంటూ మా విద్యాలయంలో అధర్మాణ వేద విభాగానికి ఆచార్యత్వం వహించండి. మా తక్షశిలా విశ్వవిద్యాలయం దీక్షాదక్షుడైన ఒక ఆచార్యని సంపాదించగలిందని మేము ఆనందిస్తాం. కాదనకండి చాణక్య. మీ ఆమంత్రణము నాకు ఆనందదాయకమే మహాస్వామి. అధర్వణ వేద అధ్యాపకుడిగా నా విధి నిర్వహిస్తూ అర్థశాస్త్ర విద్యార్థిగాను నా బాధ్యత కొనసాగిస్తాను. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. శుభమస్తు. సన్మంగళాని సంతు.
आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति भवति शतमानकं शतमानं भवति शतायुर्भवति शतमानकं शतमानं भवति शतायुः ఈ అర్థశాస్త్రం లోకహితమై ధర్మ న్యాయ పరిరక్షణకు మార్గదర్శకమై మార్గము యశోకీర్తిని అందించగలదు. ఈ గ్రంథ రచన వలన తక్షశిలా విశ్వవిద్యాలయం నుండి ఆర్య అనే బిరుదు ప్రదానమునకు ఈ రోజు నుంచి ఆర్య చాణక్యుడిగా ప్రసిద్ధి నొందుతూ కాక విజయోస్తు. విప్రోత్తములారా, బ్రాహ్మణ బంధువులారా, స్వాగతం. మీ అందరికీ స్వాగతం. ఈరోజు ధర్మముల వారు సందర్భంగా అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ విచ్చేసి సంతృష్టి చెంది రాజుగారిని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రండి స్వామి, రండి, ఆశీర్వదించండి. ఒక్క స్థానం కూడా ఖాళీ లేదా? ఉన్నాయి, 10 స్థానాలు ఉన్నాయి. అవి నందరాజులకే, వాళ్ళ అమాత్యుల వారికి కలిపి 9. మరొకటి అదిగో రాజగురు శ్రీ 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 సుబంధుల వారిపై కేటాయించబడింది. చాణక్యుడు నా నామధేయం. తక్షశిల విశ్వవిద్యాలయం వారిచే ఆర్య బిరుదు పురస్కారం పొందిన అర్థశాస్త్ర గ్రంథ రచయితను. కాశీ పట్టణ విద్వత్ మహాసభలో తర్క మీమాంస వేదాంత వ్యాకరణ రాజనీతి శాస్త్ర పండితులను ఏకకాలంలో నా వాదనా పటిమతో పరాజితులను గావించి వేదాంగవేత్త బిరుదమును స్వీకరించిన విప్రుడను. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ఛనకులు, నా జనకులు. కుటల మహర్షుల గోత్రీకుడను, కౌటిల్యుడను, నామాంతరము గలవాడను. ఈ పాటలీపుత్రములకు వన్నె తెచ్చిన పండిత ప్రకాండులైన 50 మందికి నా అభివాదములు. తమరందరూ అనుమతిస్తే ఈ ఉచితాసనాన్ని అలంకరిస్తారు. క్షమించండి, అవి నందరాజుల వారికి, వారి అమాత్యుల వారికి అని ముందేగా విన్నవించుకున్నాను కదా. నేను అడుగుతున్నది నంద ప్రభువులకు, రాక్షసామాత్యులకు కేటాయించిన ఆసనాలు కాదు. వేదంగవేత్తలైన పండితులకు నిర్దేశించిన పీఠాన్ని అలంకరిస్తాను. మహారాజు గారికి జయము జయం. అతిథులకు వందనములు. గురువర్య, ఆశీలు ఎవరక్కడ? ఈ పొడుగు పాపాన్ని అవసరం మీద ఎవరు కూర్చోబెట్టారు? రాజా, నేను ఎంత వారిచ్చినా వారు వినిపించుకోలేదు. నేను బడుగు పాపని కాదు, చాణక్యుడు నామధేయం. వేదాంగవేత్త కోసం నిర్దేశించిన పీఠమని విన్నాను, కూర్చున్నాను. నీ పేరు చాణక్యుడా? అయితే మాకేమిటి? ఆ ఆసనం మా గురువుగారైన సునందుల వారిది. లేచి వెళ్ళి బ్రాహ్మణ పంతులు కూర్చోవాలా? ప్రభువును మన్నించాలి. ఇది మీ సుబంధుల వారి కోసమా, వేదాంగవేత్తల పండితుల కోసమా? ఏం జవాబు చెప్పాలా నీకు?
నన్ను రాక్షసామాచ్యుడు అంటారు. ఆయుష్మాన్ భవ. ఆర్య, ఈ పీఠం వేదాంగవేత్త కోసమే నిర్దేశించబడింది. కానీ చాలా కాలంగా రాజగురువు సుబుద్ధుల వారే ఆశీనులవుతున్నారు. ప్రభువులకు వారంటే అమిత గౌరవం కనుక తమరు వేరొక పీఠం మీద ఆశీనులు కండి. మీకు అభ్యంతరం లేకపోతే అభ్యంతరమే. ఇది సుబంధుల వారి కోసమని మీరు ప్రకటిస్తే నేను ఆశించను. కాదు, ఇది వేదాంగవేత్తలైన పండితులకు నిర్దేశించిన పీఠం అని మీరంటే మీ సుబంధుల వారిని నాతో వాదించి విజయం సాధించమనండి. భోజన సమయంలో వాదనలా? ఏ నందా, నీకు నీ సోదరుడికి విద్యాబుద్ధులు నేర్పించిన మాకు అవమానం కలిగించడానికి ఈ ఏర్పాటు చేశావా? అవమానమా? బీక పండిత సమక్షమున రాజాజ్ఞను సైతము ధిక్కరించిన వారికి ఇప్పుడు అవమానము జరగనున్నది. బ్రాహ్మణ పరాభవం దావానలమై నేను దహించి వేస్తుంది. జాగ్రత్త. దావానలమా? దర్భపూచ వెళ్ళి వేదాంగవేత్తలైన నన్ను ఈ చాణక్యుని సర్వ పండిత సభా సమక్షమున నా శిఖ పట్టి లాగి అవమానించావు. అధికార గర్వ మదోన్మత్తులైన నందులను నాశనం చేస్తాను. అధికార ఉదాహరణమత్తులై నా ప్రాణ సమానమైన శిఖర పట్టులాగి అవమానించావురా. అవును, శిఖరు రాజన్ ఏం చేస్తారా? నందవంశం నాశనం చేస్తాను. అధికార గర్వ మదోన్మత్తులైన నందులు సర్వనాశనమరించి సర్వలక్షణ సంస్కృతులైన సుక్షత్రియుని మగధ సింహాసనంపై కూర్చోబెట్టేంత వరకు ఈ చాణక్యుడు ఈ శిఖని తిరిగి ముడివేయడు. నిరంతర జపతపోనిష్ట గరిష్ఠుడమైన నేను సూర్యచంద్రుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, యజ్ఞోపవీత రూపంలో తేజనెత్తున్న గాయత్రీ మాత సాక్షిగా, మహామహోపాధ్యాయ చదువుల వారి పుత్రుడు చాణక్యుడి శాతానిదే నందవంశం నాశనమైపోవుగాక. నందవంశం నాశనమైపోవుగాక. నందవంశం నాశనమైపోవుగాక. ఏమేమో వాగుతున్నావు? పండిత సమక్షమున నందవంశము నాశనం చేస్తానని మోడి ప్రతిజ్ఞ చేస్తావా? అసలు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడే కదా. ప్రభువును మన్నించాలి. బ్రహ్మహత్యా పాతకం కూడా ఎందుకు? అతని బ్రతుకతను బ్రతుకుతాడు. చాణక్యుణ్ణి వదిలిపెట్టండి. రాక్షసమాచుడు చెప్పాడు కనుక బ్రతికిపోయావు. వెళ్ళి పెళ్లి చేయి. పోతానురా, పోతాను. నందవంశ వినాశనం తర్వాతే మరలా ఈ పాటలిపుత్రంలో అడుగు పెడతాను. అప్పటి వరకు అనుక్షణం ఈ చాణక్యం మీ గుండెల్లో చెట్టు లేకపోతేనే ఉంటాడు. ఇదే నా హెచ్చరిక. రాక్షస, ఈ విపత్కర సమయంలో కూడా మీరు చేసిన మేలు మేము గుర్తుంచుకుంటాము. నీకు తెలియకుండానే నందవంశ వినాశనానికి మీరు నాకు సహకరించారు. నందుల నాశనం తప్పదు. ఆహరిహర బ్రహ్మాదేవికి వచ్చి అడ్డుపడినా ఈ చాణక్యుని ప్రతిజ్ఞా పాలనను వారించలేరు, నివారించలేరు.
ఏర్పడే కష్టాలను న్యాయబద్ధంగా పరిష్కరిస్తేనే రాజు కాగలడు. చెప్పండి, ఏమిటి మీ సమస్య? మహారాజా, ఇతను నా వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మికుడు. అతనికి నేను ఇచ్చిన పని పూర్తి చేయకుండానే పూర్తి జీతం కావాలంటున్నాడు. ఏమిటి, పని పూర్తి చేయకుండానే పూర్తి వేతనం ఎలా అడుగుతున్నావు? చేసిన పనికి కదా వేతనం ఇవ్వవలసినది. మహారాజా, ఈ వస్త్ర కర్మాగారంలో చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నా కుటుంబానికి నేనే జీవనాధారం. నా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు నాకు వచ్చే జీతం పైన ఆధారపడి బ్రతుకుతున్నారు. వీటి వల్ల నా అనారోగ్యం బాగలేక ఒక వారం రోజులు పనిలో చేరలేదు. నా ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి పనిలో చేరినప్పుడు జీతం అడిగాను. కానీ నా యజమాని నా విన్నపాన్ని మన్నించలేదు మహారాజా. యజమాని సంజాయిషి ఏమిటి? మహారాజా, అతని జబ్బు పూర్తిగా నయమయ్యి పనిలో చేరే వరకు నా పని ఆపుకోవాలంటారా? వేరొక మనిషిని ఆ పనికి నేను పురమాయించి జీతం ఇచ్చాను. ఈతడు తను చేయని పని కూడా పూర్తి జీతం కావాలంటున్నాడు. మహారాజా, ఈ వస్త్ర కర్మాగారంలో ఏళ్ళ తరబడి శ్రమించాను. నా ఆరోగ్యం బాగలేకపోతే నేనేం చేయగలను? పేదవాణ్ణి. జీతం రాకపోతే నా కుటుంబం ఎలా బ్రతికేది మహారాజా? పని చేయని దినాలకు వేతనం ఇవ్వవలసిన అవసరం లేనప్పటికీ ఈ కార్మికుడి నిబద్ధతని, అంకిత భావాన్ని గమనించి తీరాలి. అనారోగ్యానికి పాలైన అన్ని రోజులకు వేతనం చెల్లించవలెను. పని చేయని దినాలకు కూడా ఉచితంగా జీతం ఎలా ఇస్తాం ప్రభు? అది ధర్మసమా? ఉచితంగా ఇస్తే ప్రజలలో అలసత్వం పెరుగుతుంది, పని చేయడం మానేస్తారు, ఉత్పత్తి తగ్గుతుంది, ఆర్థికంగా పతనము అవుతుంది. అయినప్పటికీ శ్రామికుల శారీరక, మానసిక అలసటను దృష్టిలో ఉంచుకొని వారికి విశ్రాంతిని కల్పించాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కార్మికుల స్థితిగతులను కూడా ఆలోచించి చేయాలి. ఇకపైన ఇటువంటి సమస్య రాకుండా కార్మికులకు సెలవుతో పాటు వేతనం కూడా లభించేటట్లు న్యాయబద్ధమైన పద్ధతిని అమలు చేయమని నా మంత్రివర్గాన్ని ఆదేశిస్తున్నాను. అమోఘమైన తీర్పునిచ్చావు నాయన. నీ తీర్పుని ఈ లోకంలోని రాజన్యులందరూ ఆచరింపదగినది. ఏదో పెద్దలకు నమస్కారాలు మన్నించాలి. ఏదో సరదాగా ఆట ఆడుకుంటాను. నీ పేరేమిటన్నావు? నా పేరు వృషలుడు అంటారు. వృషలుడా? నీ జనని జనకులు ఎవరు? అది గోప్యంగా ఉంచమని మా తల్లి గారి ఆజ్ఞ. సరే, మీ తల్లి గారిని దర్శించుకుందాం. సరే రే, మళ్ళీ రేపు ఆడుకుందాం, సరేనా? అయ్యా రండి. రేయ్, ఇట్రా. అమ్మా అమ్మా అమ్మా! ఏ నాయనా? రండి. అది వీరెవరు? వారికి మంచి తీర్థం తీసుకురా నాయనా. అలాగే అమ్మా. స్వామి, ఇంతకీ తమరు? చాణక్యుడు నా నామధేయం తల్లి. ఆర్య అనే బిరుదు పొందిన వాడను నేను. మీలాంటి పండితోత్తమం చూసిన ఈ దినం నాకు శుభదినం. తమ రాకకు కారణం మీ కుమారుని తెలివితేటలు చూసి నేను ముగ్ధుడనయ్యా. నందుల చేత అవమానింపబడి కోపోగ్రుడనైన నేను నందవంశ వినాశనం చేస్తానని ప్రతినబూనాను. అందుకు అసామాన్య క్షత్రియ యువకుని కోసం అన్వేషిస్తున్నాను. అంతలో నీ కుమారుడు తారసపడ్డాడు. ఈతని జన్మ వృత్తాంతము తెలుసుకోవాలననే దుగ్ధతో మీ వద్దకు వచ్చాను తల్లి. ఈతడు నిజముగా క్షత్రియుడేనా? స్వామి, మీ వంటి పండితోత్తల ముందు అబద్ధం ఆడరాదు.
కానీ నేను సంశయించకండమ్మా, నిజం చెప్పండి. నేను మహానందుల వారి పట్టపురాణి మురాదేవిని. మీరు మురాదేవియా? మహానందుల వారి పట్టపురాణి, వారి సుపుత్రుడు అగ్నికి ఆహుతయ్యారు కదా తల్లి. అది యథార్థము కాదు. మరి యథార్థం ఏమిటిదమ్మా? ఉగ్రసేనుడు అనే క్షురుకుని వ్యామోహంలో పడి రాజుగారి రెండో భార్య అయిన సునంద మరియు రాజవైద్యులు కలిసి రాజుగారికి లేని అంటువ్యాధిని ఆపాదించి వారిని గృహ నిర్బంధం చేసి వారికి సేవ చేసే నెపంతో నన్ను నిర్బంధించారు. సునంద ఉగ్రసేనుని వివాహమాడి 8 మంది పుత్రుల కన్నది. ఆ గృహ నిర్బంధంలోనే నేను ఒక పుత్రుని కన్నాను. ఆ పుత్ర రత్నమే వీడి అసలు పేరు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడు. అమ్మా, నా జన్మ వెనక ఇంత రహస్యం ఉందా? ఇప్పుడే ఆ నందులను సంహరించి నా జనకులైన మహాపద్మల నందుల వారసులుగా ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాను. మగధ సింహాసనం అధిష్ఠించడానికి నీ భుజబలం ఒక్కటే సరిపోదు నాయన. ఎందుకు? నేను కత్తితో కూడా నేర్చుకున్నాను తెలుసా? అది చాలదు స్వామి. మీ బుద్ధి బలం చంద్ర భుజబలం సరిపోదా స్వామి? అంత మాత్రం చేత రాజ్యాధికారం సిద్ధించదు తల్లి. నందులు నేడు బలవంతులు. వారికి సైన్య బలంతో పాటు మిత్రరాజుల తోడ్పాటు కూడా అధికముగా ఉన్నది. నందరాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలంటే మనకు సైనిక సంపత్తి అవసరం అమ్మా. నిజమే స్వామి, నిజమే. మీరు చెప్పినట్లు ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మాకు ఎవరు సహకరిస్తారు స్వామి? సహకరించరు, నిజమే. కానీ సహకరించేలా మిత్రరాజులకు ఆ పరిస్థితులను మనమే కల్పించాలమ్మా. అది ఎలా సాధ్యం గురువర్యా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఈ చాణక్యునికి తెలిసిన విద్య. నాయనా చంద్ర, ఏ జన్మ పుణ్య ఫలమో కానీ ఘటన సమర్థులైన ఆర్య చాణక్యుల వారి సహచర్యము కృపా కటాక్షము నీకు లభించింది. ఇక నుంచి నీకు తల్లి, తండ్రి, గురువు, దైవము చాణక్యుల వారు. వారు చెప్పినట్లే నడుచుకో. మీ తండ్రి మహాపద్మనందుల వారి అంతిమ కోరిక నువ్వు మగధ సింహాసనాన్ని సాధించటం. దాన్ని సాధించే వరకు నువ్వు దేనికి చలించకు. స్వామి, చంద్ర ఇప్పటి వరకు మహాపద్మనందుల వారి కుమారుడు. ఈ క్షణము నుంచి మీ బిడ్డడు స్వామి. అమ్మా, ఆ భగవంతుడి వరప్రసాదం వల్ల, మీ దయ వల్ల తల్లినయ్యే భాగ్యం నాకు లభించింది. మిమ్మల్ని అమ్మాని పిలిచి వయస్సు చేత మీకు జ్యేష్ఠుడనయ్యాను. సోదరులలో జ్యేష్ఠుడు కనిష్ఠునికి తండ్రితో సమానం. ఆ విధంగా చంద్రగుప్తునికి నేను తండ్రినయ్యాను. ఇక నా గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను. ఆ నందులను సంహరించి నందవంశాన్ని వినాశనం చేసి మురాదేవి పుత్రుడైన చంద్రగుప్తుని మౌర్య సామ్రాజ్యానికి ప్రప్రథమ చక్రవర్తిగా అధిష్ఠింపచేయడమే నా ధ్యేయం, నా లక్ష్యం. చాలు నాయనా, చాలు. నీ మాటలతో ఇన్నాళ్ళకి నా పరితాపం సాధించింది. నీ వంటి మేరు నగధీరుని అభిమాన పుత్రుడిగా బడిసి
నేను ధన్యురాలనయ్యాను స్వామి, ధన్యురాలనయ్యాను. గురువర్య, మనకి అశ్వబలం లేదు, కాలు బలం లేదు, గజబలం లేదు. మరి ఈ సమస్యని ఎలా సాధించగలం గురువర్య? నీ భుజ బలంతో, నా బుద్ధి బలంతో తక్షణమే మనం పర్వతక చక్రవర్తిని దర్శించుకోవాలి. ప్రభో, తమ దర్శనార్థమై ఎవరో బాటసారి వేచి ఉన్నారు ప్రభు. ప్రవేశపెట్టు. చాణక్యుడు నా నామధేయం మహారాజా. చాణక్యుడు అర్థశాస్త్ర గ్రంథ రచయితగా మీ పేరు మేము వినే ఉన్నాము. సంతోషం. వీరు మహానందుల వారి సుపుత్రుడు చంద్రగుప్తుడు. మహానందుల వారి భట్ట మనిషి కుమారుడు అగ్నికి ఆహుతయ్యారని విన్నామే. అది యథార్థము కాదు. వారు రక్షింపబడి సురక్షితంగానే ఉన్నారు. మహానందుల వారి సుపుత్రుడు మగధ సామ్రాజ్యపు భావి చక్రవర్తుడు. ఓ చంద్రగుప్తుల వారా, చాలా సంతోషం. మహానందల వారు మిత్రులు, సన్నిహితులు. మీరు చక్రవర్తులు అవడం మాకు సంతోషమే. మరి మీ ఆగమనానికి గల కారణం? మగధ సింహాసనంపై మా చంద్రుణ్ణి పట్టాభిషక్తుని చేయవలే. మగధ సామ్రాజ్యం నందుల వారి ఆధీనంలో ఉండగా అదెలా సాధ్యం? ఉండగా సాధ్యం కాదు కనుకనే మీ సాయం ఆశించి వచ్చాం మహారాజా. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? మేము నందులపై యుద్ధం చేయదలిచాం. అంటే అందుకు తమరి సంపూర్ణ సహకారం కావాలి. మేము మా సర్వ సైన్యంతో మీకు సహాయపడి నందుతో యుద్ధం చేసి మీకు సహాయపడవాలి. కానీ దాని వలన మాకు కలిగే లాభం? మగధ రాజ్యం మా హస్తగతమయ్యాక మీరు అర్ధరాజ్యం తీసుకోండి. ఇంద్రసభలో దేవేంద్రుడు, అర్జునుడు ఒకే సింహాసనం అధీక్షించిన విధంగా మీరు మగధ సింహాసనంపై మీరు మా చంద్రగుప్తుడు పట్టాభిషక్తులు అయితే ఆ దృశ్యం అంగరంగ వైభోగమే అభూతం అపూర్వం. మాట తప్పదుగా. ఇచ్చిన మాట తప్పుదయ్యా. మీ బలమే మా బలంగా భావించి యుద్ధానికి వెళుతున్నాం. మేము మాట తప్పితే మీరు మీ సైన్యం ప్రతిఘటించరా? అందులకు అనవసరపు ఆలోచనలకు అవకాశం ఇవ్వకండి మహారాజా. మహానందుల వారి కోసం మా సహకారాన్ని మీకు పూర్తిగా అందిస్తాం. ఇదే మా వాగ్దానం. ఇందు శర్మ మిత్రమా, నేను నీకు సంకల్పించిన పని జరిపించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మిత్రమా, ఇంతవరకు నేను నీకు సహాధ్యాయుని, సహాధ్యాపకుడిని. ఈ క్షణం నుంచి నీకు సన్నిహిత శిష్యుడు. ఇందు శర్మ, నన్ను ప్రశంసిస్తూ నిన్ను నీవు కించపరుచుకోకు. ఎవరి తెలివి వారిది.
ఎంతైనా నీవు నా సన్నిహిత సహచరుడివి శర్మ. మిత్రమా, ఈ జన్మలో ఎప్పుడూ నీ మాట నువ్వేం చెప్తే అది నా విధిగా ఆచరిస్తాను. ఆజ్ఞాపించు మిత్రమా. హిందూ శర్మ, నీవు తక్షణమే మగధకు ప్రయాణం అవ్వాలి. మగధక? మగధ రాజ్య అనుపానులన్నీ తెలుసుకోవాలి, వారి జీవిత చరిత్రను అర్థం చేసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మారు వేషంలో మారు పేరుతో రాజమందిరంలోకి ప్రవేశించి ఆ రాజులను నీ ఆజ్ఞానువర్తులుగా మలుచుకోవాలి. ఈ విషయం నీకు నాకు తప్ప మరొకటి తెలియరాదు. భళ మిత్రమా, భళ. ఒక విశాల ఆశ సామ్రాజ్య స్థాపన కోసం మగధ రాజ్యం వేదిక కాబోతుంది అనమాట. మిత్రమా, నేను వెంటనే మగధకు పైన బయలుదేరుతాను. శుభం భూయ. ఇంకా నాకు క్షణం. ఆచార్యులకి ప్రణామం. వినయ, ఖడ్గ యుద్ధంలో మన వీరులందరూ సాధన చేస్తున్నారుగా. ఆచార్య, తమరు ఆజ్ఞని కాదని వారు ఎవరు ఉంటారు? యుద్ధ వీరులతో పాటు మనకు గూఢచారులు కూడా కావాలి. గూఢచారి వ్యవస్థను మనం బలోపేతం చేసుకోవాలి. అందుకు రేపటి నుంచి నీవు సిద్ధార్థక, బహుగుణ, విజయవర్మ తదితరులందరూ మంత్రంగాల కక్షలో శిక్షణకు వెళ్ళండి. అందులో మీరంతా సిద్ధహస్తులు కావాలి. కార్యోన్ముఖుడివిక వెళ్ళు. అలాగే ఆచార్య. శుభం భూయ. శరణం గచ్ఛామి, అమ్మా శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. నన్ను బతుడంటారు చంద్రగుప్తుల వారి సేనాని. ఎందుకు అతను హింసిస్తున్నావు? విరాధ, ఇంటి ముందు ఏమిటా గోల? ఇతను చంద్రగుప్తుల వారి సేననట. ఈ బౌద్ధ భిక్షుని హింసిస్తున్నాడు. అహింసో పరమో ధర్మ అని బోధించే బౌద్ధ భిక్షుని శిక్షిస్తారా? ఇదే మీ రాజ్యం? ఇదెక్కడి న్యాయం? భద్ర, అతన్ని దండించింది తాను. అతన్ని విడిచిపెట్టు. రాక్షసామాచులకు అభివాదము. రాక్షసామాచులు వారు అమాచ, తమ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నందుల పాలనలో తమరు ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడారు. కానీ అదే మగధం లేడు. శాంతి కపోతాల పడరెక్కలు విరిగిపోతున్నాయి. అమాచ, విరిగిపోతున్నాయి. సరే, ఈ రాజ్యంలో బౌద్ధ మత ప్రచారానికి కారణం ఏమిటి? నందుల చేత అవమానింపబడ్డ చాణిక్యుడు తోక తొక్కల త్రాసాలు నందులపై పగబట్టాడు. అందుకే ఇంత నర్మద సృష్టించి నందుల నాశనానికి కారకుడయ్యాడు. అది కళాలో చూసిన నేను భరించలేక బౌద్ధ మతం స్వీకరించాను. అమ్మాచ, అయితే ఆ మతం మీకు నచ్చడానికి కారణం ఏమిటో విశదీకరించగలరా? ప్రతి ప్రాణి చావుకి భయపడుతుంది. మనిషి మరో ప్రాణిని చంపే ముందు దాని స్థానంలో తనను ఊగించుకుంటే ప్రాణ భయం అంటే ఏమిటో తెలుస్తుంది. ఇతరులు మనపై కరుణ చూపిస్తే మనం ఇతరులపై కూడా కరుణ చూపాలి అన్న బుద్ధిని మాటలకు ఆకర్షితున్నాయి. బౌద్ధ మతం స్వీకరించాను. అమ్మాచ, నిజమే. ఎవరికి నచ్చిన మతం వారు స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానిని కాదనే అధికారం మాత్రం ఎవరికీ ఉండదు. చాణక్యుని వల్ల మీకు హాని కలుగుతుందని మీరు భావిస్తే మీరు మాతో ఉండవచ్చు.
తండ్రిని ధన్యుని. మీ ఆదరణకు ధన్యవాదాలు. ఈ క్షణం నుండి ఈ దేహం మీదే. మీ ఆదేశాలు శిరసావహిస్తాం. ఇక నుంచి మిమ్మల్ని మా అంతర్గతిగా భావిస్తాం. మీ సూచనలు సలహాలు తప్పకుండా తీసుకుంటాం. ఇక నా ఆశయం మీ ఆశయం చాణక్యుడి పతనమే యథార్థం. విరాజ అతనికి కావలసిన భోజన సదుపాయాలు చూసి వారి మత ప్రచారానికి ఏ ఆటంకం కలగకుండా చూడండి. మహారాజులు మరణించారు. అర్పండి అర్పండి. ఒక సామాన్యుడు నంద సామ్రాజ్యాన్ని జయించాడు అంటే నమ్మశక్యం కావట్లేదు. అమాత్య, నేపాలరాజు పర్వతకు తమకు యుద్ధంలో సహకరిస్తే అర్ధరాజ్యం ఇస్తానని ఆశ చూపి నందులకు వ్యతిరేకంగా యుద్ధం చేయించాడు ఆ చాణక్యుడు. కోట వెలుపలి నుండి కూడా సైనిక తిరుగుబాటు జరిపించాడంటే ఆ చాణక్యుని ప్రతిభను ప్రశంసించాల్సిందే. అలా నందుల నాశనాన్ని కళ్ళారా చూస్తూ ఏమి చేయలేని అసమర్థుడిగా మిగిలిపోయిన అమాత్య. మీరు బౌద్ధ భిక్షువులు, కానీ నేను అమాత్యుడిని ఇండి ఏమీ చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఎందుకు ఈ పౌరుషహీనమైన బ్రతుకు? అలా రాజీపడి జీవితాంతం కుమిలిపోవడం మీ తగున అమాత్య. మీ తెలివితేటలు చాణక్యుడికి ఏమాత్రం తీసుకో. బాగా ఆలోచించండి. చంద్రగుప్తుడికి సింహాసనం దక్కకుండా చూడాలి. నిజమే నిజమే. నందులను రక్షిస్తానని, మగధ సింహాసనము నందులదేనని మహాపద్మనందుల వారికి మాట ఇచ్చాను. చంద్రగుప్తునికి సింహాసనం దక్కరాదు. చాణక్యుని కుటిల రాజకీయం ఈ రాక్షసుడి ముందు సాగనివ్వదు. ఓరే చాణుక్య, ఓరి చాణుక్య, వేదోపాయములలో నీకంటే తక్కువ కాదు. నీ దారిలోకి వచ్చి నేను ఎదుర్కొంటాను. చంద్రగుప్తుని ప్రాణాలను హరించగల బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రమా? కాదు కాదు, మన్మథాస్త్రం.
విషకన్య జయము జయ మారి చారిత్ర వారికి ఏమిటి భద్ర విశేషాలు? నేపాల్ రాజు పర్వతం వారికి ఏం చేస్తున్నారు? ప్రవేశపెట్టండి. ఆ విధంగానే అతిథి మర్యాదలకు ఏర్పాట్లు చేయండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి ప్రభు. స్వాగతం, సుస్వాగతం. నేపాల్ రాజు పర్వతులకు ఇదే మా స్వాగతం. సంతోషం. ఇందులకు వర్తమానం పంపారు. మీరు మాకు చేసిన సహకారానికి కృతజ్ఞతగా మీ గౌరవార్థం ఈ విందు ఏర్పాటు చేశారు. ఆశీనులు కండి. విందు సరే, మీరు మాకు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం అర్ధరాత్ర దాని సంగతి. పట్టాభిషేక మహోత్సవానికి ముహూర్త నిర్ణయం కాలేదు. ముహూర్త నిర్ణయం కాగానే మీరు మా చంద్రగుప్తులు పట్టాభిషక్తులవుతారు. అంతవరకు మీరు మా విశిష్ట అతిథులు. ఆసనాన్ని అలంకరించండి. సంతోషం. ఎవరక్కడ? సేవించండి స్వామి. ఆచార్యుల వారికి ప్రణామం. పెద్దలకు అభివాదం. కుమారా చంద్రగుప్త, ఎందుకు ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మన్నించాను. నా ఈ ఆలస్యానికి కారణం మధుశాలిని, అమ్మ మధుశాలిని ఈ విజయోత్సవ శుభ సందర్భంగా రాక్షసామార్చుల వారు కానుకగా పంపారు. ఈమె ఆటపాటలతో సభికులను సంతోషపెట్టడానికేగా. అలాగే కానివ్వండి. సుందరాంగి, ఆలస్యమెందులకు ఆరంభించు. చాణక్యుల వారు మాకు మధువునిచ్చారు. రాక్షసామార్చుల వారు మాకు మగువుని పంపించారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. పర్వతకుల వారు మన్నించాలి. ఏమి ఈ విజయోత్సవ శుభ సందర్భంగా ఈ మధుశాలని కేవలం చంద్రగుప్తుల వారికి మాత్రమే కానుకగా పంపించారు. చంద్రగుప్తుల వారి కోసమా?
ఈ విందులో లభించే ఏ కన్య అయినా ఏ కానుకైనా పర్వతకుల వారికి చెందటమే ధర్మం, న్యాయం. న్యాయ నిర్ణయంలో చాణుక్య వారిది వారికి వారే సాటి. ఆచార్యులు వారు మన్నించారు. ఈ విజయోత్సవ శుభ సందర్భంగా ఈ మధుశాలినిది కేవలం చంద్రగుప్తుల వారికి మాత్రమే కానుకగా పంపించారు. పర్వతకుల వారు కూడా వయస్సులోనూ అనుభవంలోనూ అధికులే. ఈ విందులో లభించే ఈ కన్యక ఆ మహాపురుషునికి అనుభవప్తం. చాణక్యుల వారి ఆజ్ఞను ఆమోదిస్తాం. ఈరోజు ఈ భామతో ఆనందిస్తాం. కేవలం చంద్రగుప్తుల వారికి మాత్రమే కానుకగా పంపారా? అలా ఎవరక్కడ? ప్రభు, రాక్షసామర్చుని వెంటనే బంధించమండి. చిత్తం. మరొక్క మాట, రేపటి సూర్యోదయ సమయానికి రాక్షస మంత్రి కారాగారం నుండి తప్పించుకునేలు కూడా ఏర్పాటు చేయండి. చిత్తం ప్రభు. గురువర్య, రాక్షస మాత్రుని ఎందుకు ఖైదు చేయటం? ఎందుకంటే అతడు ఇక్కడ జరిగిన విషయాన్ని వెంటనే వెళ్ళి పర్వతకుడికి చేరవేస్తాడు. అందుకు నిర్బంధించాను. అసలు ఆ రాక్షస మాత్రుని ఎందుకు అనుమానిస్తున్నారు? 2 కారణాల వల్ల. ఒకటి, నీవు మగధ సింహాసనం అధిష్ఠించడం ఆ రాక్షస మాత్రులకు ఏమాత్రమూ ఇష్టము లేదు. అయినా నీకు కన్యను అప్పగించాడు అంటే అనుమానించవలసినదే కదా. 2, స్త్రీని మరొకరి సేనాగారానికి పంపేవాడు తుచ్చుడు. కానీ రాక్షసామాత్యుడు పండితుడే, క్షేత్రబలం కలవాడు, మహాపండితుడే. అలాంటి వాడు ఈ తుచ్చమైన కార్యం చేపట్టాడు అంటే అనుమానించవలసినదే. మరి మధుశాలిని ఎందుకు అనుమానించారు? ఆ కన్యను అనుమానించదగినదే. అందుకే నిన్ను వారించి ఆ కన్యను పర్వతకునికి కానుకగా పంపాను. మధుశాలిని మధు అయితే పర్వతకుడు సంతోషిస్తాడు, విషకన్య అయితే మనం సంతోషిస్తాం. ఎందుకో తెలుసా? అర్ధరాజ్యం ఇవ్వవలసిన పని ఉండదు గనక. గురువర్య, తమరి ఆలోచన శక్తి అద్భుతం, అమోఘం ఆచార్య, అమోఘం. గురుదేవ ఆర్చాణికుల వారు. ఏమిటి భద్రా విశేషం? పర్వతల వారు మధుశాలిని శ్రీని మందిరంలో మరణించి ఉన్నారు. మరొక విశేషం, రాక్షసామాచులు చెర నుంచి తప్పించుకొని భార్యాపిట్టలతో రాష్ట్రం పారిపోయారు. ఆ పర్వతకుని సోదరుని గృహ నిర్బంధం కావించండి, అతని సైన్యాన్ని వధించండి. చంద్ర, గురువర్య,
ఆ పర్వతకుని అదృష్టము దురదృష్టము తెలిసినదా? అవును గురువర్య, మీరు నన్ను వారించకపోయినచో ఆ పర్వతుడికి పట్టిన గతే నాకు పట్టి ఉండేది. రాచరికం ఇంత దారుణమా? రాచరిక వ్యవస్థలో వార్ధక్యంతో ఆయువు నుండి చనిపోయిన వారి కంటే యుద్ధంలో చనిపోయిన వారే అధికం. ఎవరి దాకా ఎందుకు? నే విషయమే చూడు. నిన్ను మగధరాజును గావించడానికి ఎంత మారణ హోమం జరిగింది, ఎందరు తల్లిదండ్రులు పుత్రశాపంతో కుమిలిపోయారు, ఎందరి మాతృమూర్తుల నల్లపూసలు నేలకొలిగాయి, ఎందరు తల్లుల బిడ్డల శవాలు గుట్టలుగా కాలిపోయాయి, వారి శోక కన్నీరు రుధిర ధారలుగా మారిపోయాయి. ఒక్క రాజును గెలిపించడానికి తెగిపడిన తలలు ఎన్నో ఎన్నెన్నో. అంటే ఇన్ని శవాల గుట్టల మీద నిర్మించిన ఆ సింహాసనాన్ని నేను అధిష్ఠించాను. పోయిన ఇన్ని ప్రాణాలలో ఒక్క ప్రాణాన్నైనా తెచ్చి ఇవ్వగలదా? ఇవ్వలేని నాకు తీసుకునే హక్కు ఎక్కడిది మహాత్మా? నువ్వు కాకపోతే మరొకరి సింహాసనం అధిష్ఠించే పరిపాలన చేయవలసిందే కదా. ధర్మరాజును రాజును గావించడానికి శ్రీకృష్ణ పరమాత్మంతటి వాడి సారథ్యంలో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 అక్షౌహిణీల సైన్యం మరణించింది. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు మరణాన్ని ఆపాడా? ఆపగలిగాడా? అంటే ఇన్ని శవాల గుట్టల మీద నిర్మించిన అధిష్ఠించక తప్పదు చంద్ర, అధిష్ఠించక తప్పదు. కాకపోతే నువ్వు కూర్చున్న సింహాసనం వెనుక కొన్ని వేల మంది ప్రాణత్యాగం ఉందన్న విషయం నువ్వు మరవకూడదు. వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో గడిపేలా నీ రాజ్యపాలన కొనసాగించాలి. అప్పుడే వారి ఆత్మల శాంతి కలుగుతుంది. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనను తప్పదన్నా, ఏనాడు ఏ తీరు ఎవ్వరెరుగరు కాని అనుభవించక తప్పదన్నా. మనిషి పన్నాగము ముందు విషపు పన్నాగములెంత ఆత్రపడి ఆలోచించుమన్నా, అరాజకమే సృష్టించిరన్నా. రాచరిక పుటెత్తులతో రాజులే పడగొట్టు మంత్రి పొంగవులెల్లరన్నా, మంత్రాంగమే సృష్టించిరన్నా, మంత్రాంగమే చేసిరన్నా. రాజులే పోయినను రాజ్యమే పోయినను ఆధిపత్యము కొరకు అన్నా, అరాచకమే సృష్టించిరన్నా, అరాచకమే సృష్టించిరన్నా. దాని వర్మలే వద్దురన్నా, దార బంధనాలే తుంతురన్నా, దారు వర్మలే వద్దురన్నా, దార వర్మలే వద్దురన్నా, దార బంధనాలే తుంతురన్నా, దారు వర్మలే వద్దురన్నా. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనను నవ్వరన్నా, ఏనాడు ఏ తీరు అనుభవించక మేము సిద్ధమే. గురువర్య, ఇప్పటికైనా ఆ మారణ హోమం ఆగినట్లే కదా, ఇకనైనా తమరా శిఖముడి వేయొచ్చుగా. లేదు చంద్ర, నాకు ఇంకా అవాంతరాలున్నాయా? శత్రుశేషం ఇంకా మిగిలే ఉంది. అవునా? ఆ పర్వతకుడి సోదరుడు జీవించే ఉన్నాడు. అతడు రేపు నీ ప్రాణాలకు బదులు తాను బలి కానున్నాడు. అది రేపు నీకే తెలుస్తుంది చంద్ర. ఏమిటో గురువర్య,
అభిషేకం అయ్యే వరకు ముఖ ప్రదర్శన చేయరాదు. ఓహో, ఇది మన సంప్రదాయం. సరే. చాణక్యుల వారి ఏమిటి భద్ర? వైరోచన వారు మరణించారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ రాక్షస మాచ్యుడు తనకు విధేయుడైన దారువర్మ అనే శిల్పితో ద్వారబంధాలు ఏర్పాటు చేయించాడు. అందులో ఒకటి, నీవు భద్రగజంపై ఆసీనుడవై రాజసౌధంలో ప్రవేశించే సమయంలో ఒక ద్వారం విరిగి నీ తలపై పడుతుంది, నీవు మరణిస్తావు. ఇది ఆ రాక్షసామాచ్యుడి పన్నాగము. నేను నియమించిన చారుల ద్వారా ఆ రహస్యము తెలుసుకున్నాను. అందుకే నీ దుస్తులలో ఆ పర్వతకుని సోదరుడు వైరోచనుణ్ణి నీ ముఖం ఆనవాలు కనిపించకుండా పుష్పమాలాలంకృతుణ్ణి చేసి భద్రగజంపై ఊరేగింపుగా పంపాను. అతడు తల పగిలి మరణించాడు. రాక్షసామాచ్యుని పన్నాగము పటాపంచలైపోయింది. అర్థమైంది గురువర్య, అందుక ఆ రోజు నన్ను నివారించినది. అర్థమైనది గురువర్య, అద్భుతం. చంద్ర, ఇక నీ పట్టాభిషేక మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. చంద్ర, సంతోషం గురువర్య, సంతోషం. యువరాజులకి होती भिक्षाम देवी माता अन्नपूर्णेश्वरी, होती भिक्षाम देवी माता अन्नपूर्णेश्वरी, होती भिक्षाम देवी माता अन्नपूर्णेश्वरी.
అంగులేకం. మాత అంగులేకం. माता अन्नपूर्णेश्वरी, होती भिक्षां देहि माता अन्नपूर्णेश्वरी. ఆచార్యులకు ప్రదానం. ఏమిటి వినయ విశేషం? ఆచార్య, రాక్షస మాతను జాడ తెలుసుకొనడం తమరు నిర్దేశించిన గ్రామములు ఇదిగో ఈ వేషధారణలో వెళుతూ వీధులు ఉంటా తిరుగుతుండగా ఒక గృహం ముందు ఒక అంగుళేకము అవగతమైంది. దాన్ని తీసుకొని పరిశీలిస్తుండగా ఒక స్త్రీమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చూసి భయపడి పారిపోయింది. పరిశోధన చేయగా ఆ గృహం రాక్షస మాతం సన్నిహితుడైన చంద్రదాసుని, ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన స్త్రీమూర్తి రాక్షస మాతం అర్ధాంగి అని అవగతమైంది. అది నీ ఊహయా లేక ఎవరైనా చెప్పారా? లేదు ఆచార్య, క్షుణ్ణంగా పరిశోధన చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చింది. ఒకసారి అంగుళీకను పరిశీలించండి. ఈ అంగుళీకములోని విశేషం ఏమిటి? ఆచార్య, ఈ అంగుళీకము ముమ్మాటికి రాక్షస మార్చున్నది. రాక్షసామాత్య, నీవు ఎక్కడున్నా నా దారికి తెచ్చుకోవడానికి ఈ అంగుళీకము చాలదా? చాలు. ఇక చందనవాసు పని పడతాను. ఆచార్యుల వారికి అభివాదం. రండి శ్రేష్ఠి గారు, రండి. పిలిపించారట? ఈ ఆసనం మీ కొరకే, అలంకరించండి. క్షమించండి అల్పులం, మా ఆసనం. మీ వంటి సంపన్నులకు సరైన అతిథి మర్యాదలు చేయకపోతే ఎలా? ఇది మీ కొరకే, అలంకరించండి. మరి ఆజ్ఞ. సెలవివ్వండి. వ్యాపారం బాగా సాగుతుందా? ప్రభువుల వారి దేవలన అంతా సజావుగా సాగుతుంది. చంద్రగుప్తుల వారి పాలన గురించి మీ అభిప్రాయం? చంద్రగుప్తుల వారి పాలన శరత్కాలపు వెన్నెల అందరికీ ఆనందాన్ని పంచుతోంది ఆర్య. అందుకు ప్రతిఫలంగా ప్రభువులు బహుమానం కోరవచ్చునేమో. అంతకంటేనా ఏమి కావాలి? ఎంత సమర్పించుకోమంటారు? చందనదాసు, ఇది నందరాజ్యము కాదు, నందులు అనే వారు ధనాశాపరులు కాదు. చంద్రగుప్తుల వారికి కావలసింది ప్రజలు ప్రభువులను కష్టపెట్టా ఉండే పనులు చేయకుండా ఉండటమే. ప్రభువులను కష్టపరిచే ఆ దురదృష్టవంతుడు ఎవరు ఆర్య? చంద్రదాసు, ఆకుని వాక్చాతుర్యం. రాజద్రోహం చేస్తున్న వాళ్ళు ముఖ్యుడు నీవే. శివ గడ్డిపోచుకు దావాలంతా వైరమా? చంద్రదాసు, ఆకుని వాక్చాతుర్యం. ఆ రాక్షసుడిని మాకు అప్పగించు. రాజద్రోహం చేస్తున్నాడు ఆ రాక్షస మంత్రిని మాకు అప్పగించండి. క్షమించండి, ఎవరో కలిపిన అభూత కల్పన. అయితే ఇప్పుడు వారెక్కడున్నారు? తెలియదు. అయినా రాక్షస పరివారం ఒకప్పుడు మా ఇంట ఉన్నమాట వాస్తవమే, ఇప్పుడు లేని మాట వాస్తవమే. భద్ర, ఏమిటా కోలాహలం? రాజద్రోహి అయిన జీవసిద్ధి అనే బౌద్ధ సన్యాసిని
నగరం నుంచి తరిమికొడుతున్నారు ప్రభు. చందన శ్రేష్ఠి, చూసావా రాజద్రోహానికి ఎంతటి శిక్ష? నే హితం కోరి చెబుతున్నాను, రాజద్రోహి రాక్షసుణ్ణి మాకు అప్పగించండి. క్షమించండి, వారు మా దగ్గర ఉన్న మేము వాళ్ళకి దాసు అంతే కదా, లేని వారిని ఎక్కడి నుంచి మేము తీసుకురాము. అంతేనా? ముమ్మాటికి అంతే. దాసు, రాజద్రోహానికి నువ్వు గురి కావాల్సి వస్తుంది. సంతోషం, మీ ఇచ్చ వచ్చిన శిక్షను వేయండి, అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. భద్ర ప్రభు, రాజద్రోహి వర్తకుణ్ణి కారాగారంలో బంధించండి. ఈతని భార్యా బిడ్డలను కారాగారంలో వేయండి. ఇతని సర్వ సంపదలను జప్తు చేసి మన కోశాగారానికి తరలించండి. ఇతనికి త్వరలోనే మరణ శిక్ష విధించబడుతుంది. భద్ర, స్నేహితుని కోసం ప్రాణం అర్పించే అదృష్టాన్ని మీరు కలిగిస్తున్నారు. కానివ్వండి. భద్ర ప్రభు, రేపు కౌముది ఉత్సవాన్ని కూడా నిషేధించండి. చెప్తాం ప్రభు. చంద్రగుప్త మౌర్యులకు జయము. ఆచార్యులకు ప్రణామాలు. ప్రభువులు రమ్మని పిలిపించారట. కారణం? తమరి దర్శన భాగ్యం ఉపేక్షించి ప్రభువులు తమ కొలువులో పనిచేసేవారిని ఊరికే పిలిపించరు కదా, కారణం ఉండే ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి విషయంలోనూ మీ అదుపు ఆజ్ఞలతో నాకు ఈ రాజ్యం నరకంలా అనిపిస్తోంది. ఆ జోక్యం ఇష్టం లేకపోతే స్వతంత్రంగా మీ పరిపాలన మీరు సాగించుకోండి. మేము అదే ఆలోచిస్తున్నాం. సంతోషం. కౌముది ఉత్సవాలను ఆపు చేయించారట. కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా? మన పక్షంలోని వారు పారిపోయి శత్రుపక్షంలో చేరుతున్నారు. ఇంతకీ ఆపు చేయించడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఒకరికి స్త్రీకాంక్ష, మరొకరికి ధనకాంక్ష, వేరొకరికి రాజ్యకాంక్ష. వారి దుర్గుణాలే ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. పరిస్థితి మరి నివారించలేకపోయారు. చేతకాక కాదు. మరి అటువంటి గొప్ప అధికారులను శిక్షిస్తే ప్రజల్లో అలజడి రేగవచ్చు. ఒకవేళ వారిని ఉపేక్షించి వదిలేస్తే రాజ్యానికే ముప్పు వాటిల్లవచ్చు. అయినా ఈ సమయంలో కోటను, మన బలగాలను శక్తివంతం చేసుకోవాలే గాని ఉత్సవాలు చేసుకునే సమయం కాదు ఇది. అందుకే నిషేధించాను. మీరెన్ని చెప్పినా మీకంటే ఆ రాక్షసుడే మంచివాడు అనిపిస్తా. రాక్షసుడు గొప్ప, ఏమిటా గొప్ప? ఒక్కటేమిటి? మనం నిషేధించిన రాజ్యంలోనే ఉన్నాడు. మన పక్ష వాళ్ళందరినీ తన పక్షాలు చేర్చుకుంటారు. రాక్షసామాత్యుడు, ఘటన సమర్థుడు, మహామాత్య పదవిగా ఎంతో కాలం చక్రం తిప్పినవాడు. అతడు నగరంలోనే ఉంటే ఏ సాహసానికైనా ఒడిగట్టగలడు, అంతఃకలహాలను సృష్టించగలడు. అదే నగరం వెలుపల ఉంటే అతనికి బలము బలగము ఉండదు. అదే మనకు శ్రేయస్కరమని. అందుకే ఆయనే గొప్పవాడని అంటున్నా. అది అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి ఉంది. అయినా మీరు చేసిందేముంది? అదంతా అదృష్టం వానది, మాది. అదురదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి జీవనం సాగించేవాళ్ళు అజ్ఞానులు. మరి మీరు అసాకృష్ట చెప్పుకునే వాళ్ళని ఏమంటారా? ఏమన్నా? ఉన్నదే అన్నాను. నన్ను కూడా నీ భృత్యుడు అనుకున్నావా? నందవంశ వినాశనం తర్వాత చల్లారిన నా క్రోధాగ్ని మళ్ళీ రగల్చకు. మళ్ళీ ఈ శిఖ మీద ప్రమాణం చేసి శస్త్రాలను పట్టుకునేవాళ్ళ నన్ను ఉద్యుక్తులు చేయకు.
సరే, నీవు అంతగా గొప్పవాడిగా భావిస్తున్న ఆ రాక్షస మాతృనే పిలిపించుకొని నీ పరిపాలన కొనసాగించుకో. ఒక అవాంతరం తర్వాత మరొక అవాంతరం. నందమహారాజు మరణించిన తర్వాత ఎత్తులపై ఎత్తులు వేయక తప్పటం లేదు. విధి ఎంత చంచలమైనది. ఒకప్పుడు నందమహామాత్యుడిగా అనన్య భోగాలు అనుభవించిన నేను ఈ అజ్ఞాతవాసం. పాములోలమయ్యా, అరే పాములోలమయ్యా, మా పెగ్గ చూడరయ్యా, అరే పాములోలమయ్యా, మా పెగ్గ చూడరయ్యా. అరే పాములోలమయ్యా, మా పెగ్గ చూడరయ్యా, అరే పాములోలమయ్యా. ఈరిగాడి తమ్ముడు బంగారుగాడు ఉన్నాడు, ఈరిగాడు తమ్ముడు బంగారుగాడు ఉన్నాడు. చెట్టిగారి అల్లుడు చిన్నబ్బిగాడు ఉన్నాడు, చెట్టిగారి అల్లుడు చిన్నబ్బిగాడు ఉన్నాడు. కంకణాల కాటిగాడు, కంకణాల కాటిగాడు, కొంకణాల కోటిగాడు, కంకణాల కాటిగాడు, కొంకణాల కోటిగాడు. ఇంటికల్ల కోపడు, మా జాతి కల్ల మనగాడు. పాములోల్లమయ్యా, మరి పాములోల్లమయ్యా, ఆ పెగ్గ చూడరయ్యా, అది పాములోల్లమయ్యా. హసిరిక ఉసిరిక కట్ల పాము, నాగు పాము, కన్న చెలువ కన్న తాకు. ఎవరా నువ్వు? అబ్బో, ఏంటి ఏంటి గోల? అమాత్య రాక్షసులకు జయం. విరాజగుప్తా నువ్వా? నా గూఢచారిని నేనే గుర్తుపట్టలేదు. అయితే నా ధర్మం నేను నెరవేర్చేట్లే. కుసుమపుర విశేషాలు ఏమిటి? అమాత్య, చంద్రగుప్తుని హతుడి గావించడానికి మీరు పంపిన తారకుడు, కర్దకుడు, లలాలుడు అందరూ చాణుక్యుని మంత్రాంగంలో విగత జీవులయ్యారు. ఆ వార్త నన్ను కలిచివేసింది. నేను పంపించిన ప్రతి ఒక్కరూ హతులవుతున్నారు. మేము నియోగించిన వైద్యుడు అభయదత్తుడు. అభయదత్తుడు పానీయంలో విషం కలిపడాన్ని గ్రహించిన చాణక్యుడు ఆ పానీయాన్ని అభయదత్తుని చేతే తాగించాడు. అమాత్య, చాణక్య చాణక్య, ఏమి నీ కుటల కౌశలము? మరి మేము నియోగించిన జీవసిద్ధి విషకన్యను ప్రయోగించి పర్వతకుడు చంపడానికి కారుకుడని నెపంతో అతన్ని నగరం నుంచి తరిమేశారు. చంద్రగుప్తుని వధించడానికి మేము నియోగించిన ప్రతి ఒక్కరూ అతని విజయానికే కారకులయ్యారా? మరి నా ఆప్తమిత్రుడు చందనదాసు? అమాత్య, తమరి అప్పగించలేదని కోపంతో అతని కుటుంబాన్ని కారాగృహానికి తరలించారు. అమాత్య, అతని కూడా ఉరితీశారా? లేదమాత్య, లేదు. కానీ నేడో రేపో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చందనదాసుకు ఉరిశిక్ష? స్నేహం కోసం ప్రాణాలను సైతం అర్పించగల అజాత శత్రువు ఇంతకుముందు కళ్ళ ముందు హదులవుతున్నా ఇంకా జీవోత్సవంలా బతుకుండడం అలా కనకండి అమాత్య, అలా కండి. నందవంశం పతనమైనటువంటి మీరు సర్వము త్యజించారు. మీరే
ఈ ప్రయత్నాలు ఎందుకు? అమత్య, ప్రతీకారానికి ఇదే సరైన సమయం. అంటే చంద్రగుప్తుడు చాణక్యుడి ప్రవర్తనతో నచ్చక అతన్ని దూరంగా ఉంచాడు. చాణక్యుడు లేకుండానే పరిపాలన సాగించడానికి సిద్ధమయ్యాడు. చాణక్యుడు లేని చంద్రగుప్తుడిని లంక తీసుకోవడం ఇదే సరైన సమయం. నిజమే. మగధ సామ్రాజ్య రక్షణే మన తక్షణ కర్తవ్యం. ఎలాగైనా చంద్రదాసును విడిపించుకోవాలి. నేనే బయటకు మన ప్రయాణం. అయ్యా చంద్రదాస్, ఇది ఎక్కడి విడ్డూరమండి. తమరు చేసిన తప్పిదం వల్ల తమ భార్యాబిడ్డలు శిరసాల పాలయ్యారు కదా. వారిని ఇడిపించుకోవడం పోయి వేరొకరి భార్యాబిడ్డల కోసం వాళ్ళని ఇక్కట్ల పాలు చేసి శిక్ష అనుభవించడం మరణించడం న్యాయం. ప్రపంచంలో ఏ మానవుడైనా ముందు తాను తన కుటుంబ శ్రేయస్సులే కదా తరువాతలే ఇతరులు. ధర్మశాస్త్రాల పోషణ పట్టిన మీరు ఈ సూక్ష్మ ధర్మాన్ని ఎలా విస్మరించారు? అయ్యా, నేను నీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు, కానీ చెప్పక తప్పడం లేదు. మీ వివాహ సాంప్రదాయం ప్రకారం నాతిచరామె అంటూ ప్రమాణం చేసిన మీ భార్యని, ఆమె వలన మీకు కలిగిన సంతానాన్ని కటకటాలు పాలు చేసి మీ దారి మీరు చూసుకోవటం ధర్మమా? ఎలారా ఈ కాలాభరణ వేళ మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. చంద్రదాస్ గారు, ఇప్పటికైనా మించిపోయినది. ఆ రాక్షస మాచుల సతీసుతుల జాడ తెలిపి మీ భార్యాబిడ్డలు సుఖంగా ఉండవచ్చు. ఆ రాక్షస మాచుల తన భార్యాబిడ్డలను మీ గురించి పట్టించుకోకుండా ఎక్కడికో పారిపోయిన అతని గురించి ఎందుకయ్యా ఈ తాపత్రయం, ఈ అకాల మరణం? ఆ రాక్షస మాచుడు
పాణిగ్రహణం నాడు తన అర్ధాంగికి చేసిన ప్రమాణాలు తప్పి ఎటూ పారిపోయాం. అటువంటి ఘాతకుని భార్యా బిడ్డలను కాపాడేందుకు మీరు బలై మీ భార్యా బిడ్డలను అనాదరం చేస్తారా? ఇది మీకు ధర్మమా? అయ్యారా, మీరు తలాగ్లైన సర్వశాస్త్ర పరిజ్ఞానము తెలిసిన వాళ్ళ కనిపిస్తున్నారు. ఇన్ని తెలిసిన మీకు నేను ఏమి ధర్మబోధ చేయగలను? ధర్మములకన్నిటిలోకి మిత్రధర్మం గొప్పదని, దానములకన్నిటిలోకి తప్పక పాటించవలసిన దానము వాగ్దానం మరియు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. కేవలం నా ప్రాణాలు కలిసి మిత్రద్రోహినై వాగ్దాన భంగం కలిగించుకొని అతనికి నేను మిత్రభంగం చేయగలను, బాధగడలు కాజాలను. దానికంటే మరణమే శరణ్యం. స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించే అదృష్టాన్ని నాకు కలగనివ్వండి. మీ విద్యుక్త ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. నన్ను ఉరితీయండి. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. రావద్దు, ఇచ్చడికి రావద్దు. మీ ఆశయాలను పక్కన పెట్టి నన్ను రక్షించడానికి ఇచ్చడికి రావద్దు. చాణక్యుల వారు చూస్తే మిమ్మల్ని వదలరు. దయచేసి ఇక్కడి నుంచి పారిపో. పారిపో మిత్రమా, పారిపో. మిత్రమా చందనదాసు, ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే నేను అమితంగా ప్రేమిస్తున్న మగధ సామ్రాజ్యం కట్ట వికలమైపోతుంది. నేను ఏమైపోయినా పర్వాలేదు. సుశిక్షితుడైన చక్రవర్తి పాలనలో మగధ ప్రజలు క్షేమంగా ఉంటే నాకంతే చాలు. దళారులారా, మీరు వెతుకుతున్న రాక్షస మత్తిని నేనే. మీరు ఎవరిని పట్టుకోవడానికి చందనదాసును గుర్తియపోతున్నారో ఆ రాక్షస మత్తిని నేనే. నన్ను గుర్తియండి. అమాయకుడైన చందనదాసును విడిచిపెట్టండి. నేను లొంగిపోతున్నాను. అయ్యా, లొంగిపోవడం మీ ఇష్టం, కానీ చందనదాసుకి శిక్ష అనుమోలుపరచకుండా విడిచిపెట్టే అధికారం మాకు లేదు. దేవుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి స్వయంగా వచ్చి నేరాన్ని అంగీకరించి లొంగిపోయినా నిరపరాధిని శిక్షిస్తారా? ఇదెక్కడి నీతి? ఇదే రాజ్యం. ఇదే చాణక్య నీతి. రాజద్రోహి కంటే రాజద్రోహి సహకరించిన వాడు మరింత ప్రమాదకారి. కనబడుగు నుండి మరికొందరు రాజద్రోహులను తయారు చేస్తాడు. వీరి వలననే ప్రమాదం ఎక్కువ. కనుకనే వీరిని నా కఠినంగా శిక్షించాలనేదే చాణక్యుల వారి అర్థశాస్త్ర సారాంశం. అర్థశాస్త్ర సారాంశమా? నిరపరాధిని శిక్షిస్తారా? అతనికి ఆలోచింపజేసే అవకాశమే లేదా? తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశమే లేదా? ఇదెక్కడి రాజ్యం? ఇవేమి నిబంధనలు? ఈ నిబంధనలు మార్చకూడదా? ఆ మార్పు నీవే చేయవచ్చు కదా. చెప్పు రాక్షస, ఆ మార్పు నీవే చేయవచ్చు కదా. నేనా? కాక మరి నేనా? రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేసే అధికారం అమాత్యులకే ఉంటుంది. మగధ సామ్రాజ్యానికి మీరే కదా మహామంత్రులు. నేను మహామంత్రులా? కాక మరి నేనా? అసలు అమాత్య పదవి నుండి మిమ్మల్ని ఎవరు తొలగించారా? లేదే. పోనీ మీ పదవికి మీరు రాజీనామా సమర్పించారా? అది లేదే. మీరు ఏదో కారణం చేత కొంతకాలం పాటు మీ పదవికి దూరం అయితే పరిపాలన సంక్షోభం సంభవించకూడదని అనధికారికంగా ఆ బాధ్యతలను నేను స్వీకరించాను. అనధికారులు అధికారులుగా పెత్తనం చలాయించడం ఎంత చెడో నా అర్థశాస్త్రంలో భాష్యం కూడా చెప్పాను. ఇకనైనా తమరు తిరిగి మీ బాధ్యతలను స్వీకరించి నన్ను బంధ విముక్తుణ్ణి చేస్తే నేను వానప్రస్థానానికి వెళ్ళిపోతాను. చచ్చిన పావుని ఇంకా చంపుతావా చాణక్య? లేదు లేదు లేదు. ధర్మానికి సరైన సరికొత్త నిర్వచనం చెబుతున్నాను. నందులు అధర్మవర్తనులని, సింహాసనార్హత లేని వారని తెలిసి కూడా వాగ్దాన ధర్మానికి కట్టుబడి ఇంత చేశారు మీరు. అపాత్రులకిచ్చిన వాగ్దాన ధర్మాన్ని విస్మరించి ధర్మవర్తనులకు అండగా ఉండాలని, అదే అసలు శిశులైన ధర్మమని నా భావన. అపాత్ర దానం చేయకూడదని మనం నమ్మిన ధర్మశాస్త్రాలే ఘోషిస్తున్నాయి కదా మాత్య.
మగధ సామ్రాజ్యాధిపతులైన మహానందుల వారిని వంచి వెన్నుపోటు పడిచిన మహాపద్ముడు, మహానందుల వారి మృతికి కారకులైన నందులు ఏ ధర్మాన్ని అనుసరించి సింహాసనానికి అర్హులయ్యారు చెప్పండి. మహానందుల వారి రక్తం పంచుకు పుట్టిన వారు సుపుత్రులు, ధర్మనిరతులు, చంద్రగుప్తులు ఏ ధర్మాన్ని అనుసరించి సింహాసనానికి అనర్హులయ్యారు చెప్పండి. అమాత్యవర్య, మీ మనసుకు నిజం తెలుసు, అందుకే మీ నోట మాట బయటకు రావడం లేదు. గురువర్యా, గురువర్యా, ఎన్నాళ్ళి వియోగం, ఎన్నాళ్ళి ఎడమ, మీరు లేని జీవితం. అమావాస్య చంద్రుడిని తలపిస్తాను. నన్ను బంధువిముక్తుని చేయండి, నన్ను నరకం నుంచి బంధువిముక్తుని చేయండి. చంద్ర, నేటితో ఈ నాటకం ముగిసింది. మనం అనుకున్నది సాధించాం చంద్ర, సాధించాం. నాటకమా? మీ ఇద్దరికి మనస్పర్ధలున్నమాట వాస్తవం కాదా? కాదు, నాటకమే. మీరెక్కడున్నారో మిమ్మల్ని బయటికి తెప్పించాలని చాణుక్యుల వారే మాతో ఆడించిన నాటకం. అవును అమాత్య, రాజు బలహీన పడితేనే గాని శత్రువు ముందుకు రాడు. చాణుక్య, ఒక్క మాట, ఒక్క మాట. అందుకే కొంతకాలం చంద్రుని ఎడబాటు వహించమని నేనే ఉపేక్షించాను. ఆ ఫలితమే మీ దర్శన భాగ్యం కలిగింది. చంద్రగుప్తుడు ఒంటరివాడు కావడం, చందనదాసుకు మరణశిక్ష విధించడం వలనే కదా మీ రాకకు కారణమయ్యినది. చాణుక్య, మీకున్నంతపాటి దూరదృష్టి, విశాల హృదయం నాకు లేకుండా పోయింది. నేను ఓడిపోయాను, నన్ను క్షమించండి. ఇందులో గెలుపోటముల ప్రసక్తే లేదు. ఆర్షధర్మ పరిరక్షణకే నేను ఈ నాటకం ఆడాను. సువిశాల హిందూ సామ్రాజ్య స్థాపన జరిగి చంద్రగుప్త మౌర్య పాలనలో మీ అమోఘత్వ మార్గదర్శనాలు, నా అర్థశాస్త్ర ఫలాలను ఈ భర్తాలను అనుభవించడం ఒక్కటే నాకు కావలసింది. అందుకు సత్వరమే తమరు అమాత్య పదవి స్వీకరించవలసిందిగా నా ప్రార్థన. మీకున్నంత మేధస్సు, దురదృష్టి నాకు లేదని విన్నవించిన నన్ను అమాత్య పదవిని స్వీకరించమనడం భావ్యమా? కాదు, ఈ మగధ సామ్రాజ్యానికి తమను అమాత్యులను చెయ్యాలనేదే నా తపన. అమాత్య, నందులచే అవమానించబడ్డ విప్రవరేణ్యులు మీరు ఆటలాడుకునే బాలుడిని చేరదీసి నందులను సంహరించి ఆ బాలుడిని చక్రవర్తిని చేయడం సామాన్యులకు సాధ్యమా? మీరు వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మీరన్నది వాస్తవం. నేను వ్యవస్థకు సంబంధించిన వాడిని. మగధ సామ్రాజ్యం ఒక క్షురకుని వల్ల వర్ణ సంక్రమం అయిపోయింది. అందుకే నేను మగధ సామ్రాజ్యాన్ని రద్దు చేసి మీ అమాత్యత్వ మార్గదర్శనంలో చంద్రగుప్తునికి చక్రవర్తిగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ఇప్పుడు మీకు నిజంగా తలవంచుతున్నాను చాణక్య. ధర్మమే లక్ష్యంగా భావించిన మీ విశాల హృదయానికి, ఆ హృదయంలో నాకింత చోటిచ్చిన మీ సహృదయతకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన స్నేహానికి గుర్తుగా ఆనాడు ధర్మశాలలో ప్రతిజ్ఞ సందర్భంగా విడువడిన మీ శిఖను ఈ శుభ తరుణాన మీ ప్రతిజ్ఞా పాలనకు గుర్తుగా నేను విడివేస్తాను. విడిపోయిన మన స్నేహం ఒక్కటైన చందంగా, విడిబడిన మన శిఖను ముడివేసి మీ ఆత్మీయతను చాటిన మీకేమి చిరుణం తీర్చుకోగలరా? ఏమి చిరుణం చాణక్య,
చంద్రదాసు ప్రాణాలను నాకు వరంగా ప్రసాదించండి. చంద్ర చంద్రదాసును బంధ విముక్తుడి కావించండి. స్థానం అక్కడ కాదు, ఇక్కడ. చందనదాసు, ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితులకు మీరిరువురు ప్రతి. అమాత్యవర్య, మీ స్నేహితుడు చందన సాక్షుడు శిక్ష విధించడం నా అభిమతం కాదు. ఈ విధంగానైనా తమరిని బయటకు రప్పించడానికి ఈ నాటకం ఆడాము. ఈ తలారులు కాదు. నా ఆప్తమిత్రుడు, వేద పండితుడు వినయ ఇందు శర్మ. మిత్రమా చందన శ్రేష్ఠి, మిమ్మల్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తించి మౌర్య సామ్రాజ్య వాణిజ్య మంత్రిగా నియమించమని రాక్షసామార్చుల వారిని కోరుకుంటున్నారు. ఆహా, భారతఖండ చరిత్రలో జరగని సంతకం ఆర్య చాణక్య. ధన్యవాదములు ఆర్య. మా ఇరువురి మిత్రుల ఆలోచనలతోటి ఈ మగధ సామ్రాజ్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాం. మిత్రులలో ఒకరు మగధ సామ్రాజ్య అమాత్యుడు, మరొకరు వాణిజ్య మంత్రి. ఈ క్షణం నుంచి ఇది మగధ సామ్రాజ్యం కాదు, మౌర్య సామ్రాజ్యం. ఈ మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్య పాలనలో, రాక్షసామాత్యుల వారి పాలన కనుసంగలలో ఈ మౌర్య సామ్రాజ్యం ఆచంగ తారాత్వం వర్ధిల్లాలని నా ఆశ. మౌర్య సామ్రాజ్యానికి, మౌర్య సామ్రాజ్యానికి, మౌర్య సామ్రాజ్యానికి, నావికుల వారికి, నావికుల వారికి, నావికుల వారికి. ఇక నా వానప్రస్థానానికి సమయం ఆసన్నమైంది. సహనావతు సహనౌ భునక్తు విద్విషావహే. ఇది మహతి క్రియేషన్స్ వారు హైదరాబాద్ వారు సమర్పించిన ఆర్య చాణక్య నాటకం. నిమిషాలు ఉండండి, ఈ నాటకం గురించి మాట్లాడదాం. దయచేసి ఎవరు అనేది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 minutes. చక్కటి నాటకం చూసాం. మీ స్పందన అక్కడ మైక్ ఇవ్వమ్మా, అక్కడ మైకు. ఎన్టీఆర్ కళా ప్రేక్షకులందరికీ నమస్కారం. మొదటి నుంచి కూడా ఈ నాటకాన్ని చూస్తున్నాను నేను. చాలా బాగా చేశారు. ఎక్కడ టైమింగ్ మిస్ కాకుండా, ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా చేశారు. ముఖ్యంగా ఈ సార్ పేరు నాకు తెలీదు, కంచు కంఠంలాగా అసలు ఆ కంఠం చాలా సూపర్గా ఉంది. అసలు వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ టైమింగ్ మిస్ కాకుండా చూశారు. చివరిగా ఒక మాట చెప్పాలంటే, ఈరోజు రథసప్తమి.
ఇంట్లో పొంగల్ చేశారు. ఎలా? ద్రాక్ష, జీడిపప్పు, కొబ్బరి అన్నీ కలిపి సకల శుద్ధితో మా ఇంట్లో చేస్తే చాలా బాగుందని చెప్పేశాను. కానీ ఈ నాటకం చూసిన తర్వాత అంతకంటే 10 రెట్లు ఎక్కువగా రుచిగా ఉండాలి. క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్. ధన్యవాదాలు. ఇంకెనిబడి ఏమైనా స్పందిస్తారా? అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చుట్టాలు వచ్చినప్పుడు బయటికి పోదాం ఆలోచనగా రాలేదు. చాలా గొప్పగా సినిమా రీసెర్చ్లో అనిపించింది. ఇంత గొప్ప కార్యక్రమానికి వాళ్ళు రావడం నా దృష్టిలో భావిస్తున్నాను. నేను చాలా కాలం మహారాష్ట్రలో పనిచేసి ఈ మధ్య రిటైర్డ్ అయి వచ్చాను. ఈ తెలుగు భాషని ఇంత ఆహ్లాదకరంగా వింటాం నాకు చాలా అదృష్టాలుగా భావిస్తున్నాను. వన్స్ అగైన్ చంద్రగుప్త వారికి, చాణక్య వారికి స్పెషల్ అభినందన చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనిబడి ప్లీజ్, మీ పేరు చెప్పలేదండి, మీ పేరు చెప్పరా? జీవీఎస్ సార్. ఓకే. నేను కోల్ ఇండియాలో 40 ఏళ్ళు పనిచేసి ఈ మధ్య రిటైర్డ్ వచ్చాను ఇక్కడికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం అండి. ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు గురించిన మా మాజీ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఈదర హరిబాబు గారికి నా నమస్మాంజలు. వాడు పాదాలకు నమస్కారాలు. ఇటువంటి మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చూస్తుంటున్న అవకాశాన్ని వీలుని బట్టి ఈరోజు చాలా మంచి చాణక్య అనేది మొదట్లో కాసేపు చూసి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ చివరి దాకా ఎంటర్ టు ది ఎండ్ దాకా చూశాను. అయితే ఈ సినిమాకి దీనికి చాలా కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే ప్లే కాబట్టి ఇది కొంతవరకు కొన్ని బాగున్నాయి. చివర ఏంటంటే అసలు ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్స్ కరెక్ట్గా చాలా బాగా టాప్ టు బాటం వరకు చివరి దాకా బాగా చేశారండి. అన్ని పాత్రలు చాలా బాగా చేశారు. ఇంత అద్భుతమైన నాటకాన్ని ఇక ముందు మనం చూస్తామేమో కానీ ఈ చాలా బాగుంది. ఇక దానికి చెప్పనలేవి కాదు. ఒక ఆడుముత్యాలు లాంటిది ఇది. ఇటువంటి మంచి కార్యక్రమం గురించిన మా మాజీ చైర్మన్ ఈదర హరిబాబు గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ పేరు? సుబ్బారావు గారు సార్. సుబ్బారావు. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. హరిబాబు అన్న. ఏది సుబ్బరాయ శర్మ గారు ఏది? ఓకే అన్న, హరిబాబు అన్న, చాణక్య చంద్రగుప్త సినిమాలో ఏనాన్నే చాణక్యుడిగా ఊహించుకున్నాం ఇప్పుడు దాకా ఆంధ్ర ప్రజానీకం మొత్తం. మళ్ళీ చాణక్య చంద్రగుప్త సినిమా చూసినట్టుగా ఉంది, చాణక్యుని మళ్ళీ చూసినట్టుగా ఉందన్న. ఏఎన్ఆర్ గొప్ప, ఈ బాబు గొప్ప అర్థం కావట్లేదన్న. మొత్తం మీద ఈదర హరిబాబు అన్న మాత్రమే గొప్పన్నా. ఇది మరీ ఎక్కువ. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇంకెనిబడి? సార్, చాణక్య పాత్రధారిని మేము కథల్లో విన్నాం లేదా సినిమాల్లో చూసాం, కానీ ఇలా సజీవంగా చూడడం మాత్రం ఇదే తొలిసారి అనిపిస్తుంది. ఆ పాత్రను ఎంత అద్భుతంగా పోషించారంటే వేరే ఏ వ్యక్తులతోటి మేము పోల్చము, కానీ నభూతో నభవిష్యతి సార్. అలానే చంద్రగుప్తుడిగా ఎంత అందంగా ఉన్నారంటే మన ఎన్టీఆర్ గారు పోషించిన ఆ పాత్రని ఈ పాత్రధారి చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇంకా ముఖ్యంగా మూడో వ్యక్తి ఎవరంటే చంద్రగుప్తుని తల్లిగా నటించిన ఆవిడ ఎవరో కానీ కందాంబని స్ఫురింపజేశారమ్మా. మీ అభినయం అనితరం, అపురూపం. అసలు ఇంత అద్భుతమైన ప్రోగ్రాంని మాకు అందించిన ఈదర హరిబాబు అన్నకి నిజంగా ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటారు, రేపు వెళ్తారు. సార్, నేను మాట్లాడుతున్నాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు సార్. నేను ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయుడిగా చేస్తున్నా. గతంలో అమ్మన్ రోల్ చేశాను, ఇప్పుడు తంగెల్ హై స్కూల్ మరిపొడి మండలం. వాస్తవంగా నేను శర్మగాలి డిగ్రీ చదివాను, సోషల్ BA. చాణక్య, నాకు పొలిటికల్ సైన్స్ అంటే ఇష్టం. వాస్తవంగా చాణక్యుడు, కౌటిల్యుడు ఇవన్నీ కూడా చదివా, కానీ సినిమా చూడలా. కానీ ఇది చూస్తుంటే నాకు సినిమా కంటే ఇంక గొప్పగా నటించారు వీళ్ళు. సినిమాలో రిహార్సల్ వాళ్ళు ఒక ప్లే, 2 ప్లే, 3 సార్లు 4 సార్లు చేస్తారు. మీరు ఒకేసారి అసలుకి జీవించారు. ఒక మాట చెప్పాలంటే
ఇలాంటివి మా ఎన్టీఆర్ కళా పరిషత్ తరపున ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఇలా ఇంకా మంచి వేదిక ఇది మా ఒంగోలు వాసులకు. ఇలాంటి కార్యక్రమం జరిపినందుకు మీరు ఇంకా మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చంద్రగుప్తుడు కానీ, చాణక్యుడు, తల్లిగారికి, ప్రతి పాత్ర గారి ఎవరు తక్కువ కాదు దీంట్లో. అందరూ ఎవరి పాత్రను వారు జీవించారు. నెక్స్ట్ సారి నమస్కారాలు. వాస్తవంగా ఇప్పుడు చదివే పిల్లలకి చరిత్ర తెలియట్లేదు సార్. మా అమ్మాయి ఉంది ఇక్కడ, నేను చూస్తే అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ క్యారెక్టర్ ఎవరు ఏంటని చెప్తున్నా. కానీ ఇప్పుడు చదివే పిల్లలకి ఇవన్నీ తెలియట్లా. ఒకసారి ఇలాంటివి చూస్తే వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారని మరొకసారి అభినందన చేస్తూ ముగిస్తున్నా. నెక్స్ట్ అందరికీ నమస్కారం. నేను ప్రతి సంవత్సరం ఈ ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలను నేను గమనిస్తూ ఉంటాను. ఈసారి మా పాపకి పరిచయం చేద్దామని చెప్పి నేను తీసుకొచ్చాను. ఫస్ట్ కోలాటం చేశాను. కోలాటం చూసిన తర్వాత మేము లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ స్టేజ్ వెనకొచ్చాము. తర్వాత అది అయిపోయిన తర్వాత ఈ నాటకం రావడం జరిగింది. మా పాప నాకు కోఆపరేట్ చేయదేమో, పిల్లలకి అంతా డ్రామా అంటే ఇష్టం ఉండకపోవచ్చు కదా, మధ్యలో గొడవ చేస్తున్నామో మధ్యలో తీసుకెళ్ళిపోతున్నామని అనుకున్నాను. కానీ నాకన్నా మా పాప బాగా ఎంజాయ్ చేసి చివరి కూడా చెప్పింది, చంద్రగుప్త డైనాసిటీ ఇట్లాగే కదా ఫామ్ అయిందని చెప్పి ఇన్వాల్వ్ అయి చెప్పింది. అందులో ప్రతి ఒక్కరు కూడా చాణక్య వారు కానీ, చంద్రగుప్త వారు కానీ, మదర్ కానీ, ఈచ్ అండ్ ఎవరి వన్ వాళ్ళు మీ పెర్ఫార్మెన్స్ని జీవించారని అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ నాటకానికి ఏదైనా కానీ అవార్డు ఇచ్చారంటే ఫస్ట్ అవార్డు ఈ నాటకానికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మరి మీరు రికమెండ్ చేయమని. థ్యాంక్ యూ సార్. నేను చూసి ఫస్ట్ కాబట్టి అట్లా లాంగ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీబడి? ఓకే, మొత్తం మీద సుబ్బరాయ శర్మ గారు ప్లీజ్ కమ్. అద్భుతమైన నాటకానికి మెమంటో ఇవ్వాల్సిందిగా మన నంది అవార్డు గ్రహీత, స్టేట్ అవార్డు సంబంధించిన ఎన్నో సంపాదించిన రసమూర్తి గారిని నేను రావాల్సిందిగా కోరుతున్నాను. సరే, చివరిగా నా ఒక్క మాట. ఓకే, హరి నా రివ్యూ. నేను యాక్చువల్గా చూడలే. ఇప్పుడు నేను బయట కూర్చొని డైలాగులు ఎంత బాగా వింటున్నానంటే అసలు డైలాగ్స్ ఎంత స్పష్టంగా ఉన్నాయంటే డైలాగులు నేను చూడకుండానే నాటకం నాకు అర్థమవుతుంది. ఆ మాట్లాడే తీరు కానీ, ఆ రైమ్ కానీ చాలా 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 చక్కటి డైలాగులతోటి మంచి ప్రదర్శన ఇచ్చారు. చాలా సంతోషం. ఇవ్వు ఉంది, ఇవ్వు. అది కాదు ఈ వయసులో ఈ ఒక క్షణం ఇప్పటికే కావాల్సితమైంది. సుబ్రాజ్ శర్మ గారు, హరిబాబు ఇద్దరు ధైర్యవంతులే. ఈ నాటకం ఇద్దరు ధైర్యవంతులు పరిచయం చేసింది మీకు. చాలా ధైర్యం. చాణక్యుడుగా ఈయన, మన తర్వాత రాక్షసుడుగా ఆయన, చాలా 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 ఇది ప్రథమ నాటకం. మొట్టమొదటిసారి ఏదైనా తప్పులుంటే క్షమించి ఏం తప్పులు లేవు. 2 స్టేజీలు ఉపయోగించుకున్నారు. మొదటి నుంచి చూశాను, చాలా బాగుంది. ఇంకా పర్ఫెక్ట్గా నాటకం వస్తుంది, ఇంకా నాటకం వస్తుంది. మీరు దయచేసి అందరికీ చెప్పండి. మీ ఈ నాటకం ఎక్కడున్నా సరే, చాణక్యం ఉన్నా సరే, మీ బంధుమిత్రులందరికీ చెప్పండి. ఇది మొట్టమొదటి ప్రదర్శన. అదే చెప్పారు కదా, మొట్టమొదటి ప్రదర్శన. అందుకే ధైర్యవంతులు. మీరు చాలా ధైర్యం చేశారు నిజంగా. థ్యాంక్ యూ. మంచి నాటకాన్ని చూపించారు. నమస్కారం అండి అందరికీను. ఈ నాటకాన్ని మేము తయారు చేస్తున్నప్పుడే స్క్రూటినీ చూడడానికి వచ్చి కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవం. అయినా సరే పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి సెలెక్ట్ చేస్తున్నామని అన్నమనేని ప్రసాద్ గారు, మిగతా 2 జడ్జెస్ ఎవరు వచ్చి సెలెక్ట్ చేశారు. అదే మాకు సంతోషంగా ఉంది. దానికోసమే ప్రాక్టీస్ చేసాం. మొట్టమొదటి ప్రదర్శన ఇక్కడే వేయాలనేటువంటి ఒక దుర్తతోనే మేము ఇక్కడ రావటం జరిగింది. ఇంతకుముందు కూడా మిస్టరీ అనే నాటకానికి కూడా మొట్టమొదటిసారి వారే ఇచ్చారు. దానికి సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ అవుతుందని ఒక నమ్మకం ఆయన చేతుల మీదుగా మేము తీసుకోవడం అనేది. ఒక్కసారి పాత్రలు పరిచయం చేయమంటే చేస్తాను, లేకపోతే టైం చేయమంటే. ఒక్క నిమిషం.
చాణక్యుడు బేచరాజు చంద్రశేఖర్, ధర్మానందుడు సివి రమణ ఉన్నారా? వినయుడు వెంకటకృష్ణ గూడచారి, ఇందు శర్మ భాగ్య శివశంకర శాస్త్రి, బాలుడు మాస్టర్ కౌస్తుభ్ ముందుగా, చంద్రగుప్తుడు సంజీవాచార్య, వ్యాపారి వైవిఆర్ ఆచారి, పనివాడు అంజిబాబు, రాక్షస మంత్రి లంక లక్ష్మీనారాయణ, ధర్మనందుడు పులిమెట్ల సుబ్బారావు, ముర శ్రీమతి గంజి శోభ, పర్వతకుడు గంజి సత్యనారాయణ, భద్రుడు బొప్పల నరసింహారావు, చందనదాసు పుండరీక శర్మ, విరాజగుప్తుడు స్వరాజ్ కుమార్, కటికవాడు నిట్టల శ్రీరామమూర్తి, నిర్వాహకుడు డొక్కా భాస్కర్, విషకన్య సురభి ప్రియాంక ఉన్నారా? మేకప్ మల్లాది గోపాలకృష్ణ, దుస్తులు అశోక్ పవార్ వచ్చారా? వచ్చారా. సంగీతం సాయితేజ, గీత రచన లక్కరాజు విజయ్ కుమార్ గారు, వారు రాలేదు, బాపట్లలో ఉంటారు వారు. నేపథ్య గానం భాగ్య శివశంకర శాస్త్రి, భాగ్య కృష్ణమూర్తి గారు. భాగ్య రంగాలంకరణ సురభి సంతోష్, లైటింగ్ కూడా అతనే చేశాడు. ఈ నాటకానికి శ్రద్ధగా కూర్చొని మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు. సుబంధు రాజగురు పాత్ర నేను వేశాను. దర్శకత్వం సుబ్బరాయ శర్మ, నేనండి. నమస్కారం. మర్చిపోయా అక్కడ మైకి ఫోటోనా? ఓకే, ఇన్ డిస్పర్స్ కావచ్చు. థ్యాంక్ యూ.